హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీలో సెకండ్ అల్గోరిథం క్రుస్కల్స్ అల్గోరిథం విత్ గ్రీడీ మెథడ్. సో ఆల్రెడీ డేటా స్ట్రక్చర్లో మనం చూసేటప్పుడు ప్రిమ్స్ అల్గోరిథం అండ్ క్రుస్కల్స్ అల్గోరిథం రెండు కూడా జస్ట్ నార్మల్ ప్రాబ్లంతో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో డైరెక్ట్గా ఒక ట్రీ తీసుకుని దాని మీద ఒక ప్రాబ్లం మీద మనం జస్ట్ ప్రిమ్స్ కాన్సెప్ట్ అండ్ క్రుస్కల్స్ కాన్సెప్ట్ అప్లై చేసి మినిమం కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఆల్రెడీ డేటా స్ట్రక్చర్లో చూసాం. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్లో మనం ఏంటంటే గ్రీడీ మెథడ్తో, అంటే అసలు గ్రీడీ మెథడ్ అల్గోరిథం ఎలా ఉంటుంది దాన్ని బేస్ చేసుకుంటూ మనం క్రుస్కల్స్ అల్గోరిథంతో ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్ని బేస్ చేసుకుని మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. సో ఈ వీడియోకి ముందు మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటి అండ్ దానిలో ఫస్ట్ అల్గోరిథం ప్రిమ్స్ అల్గోరిథం విత్ ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఫాలో అవ్వలేదో ఒకసారి ఆ వీడియో ఫాలో అవ్వండి. అండ్ ఈరోజు సెకండ్ కాన్సెప్ట్ క్రుస్కల్స్ అల్గోరిథం చూద్దాం. సో ఇక్కడ సేమ్ ప్రిమ్స్ అల్గోరిథంలో ఏవైతే చేసామో అవే కాన్సెప్ట్స్ ఫాలో అవుతాం. కాకపోతే కొంచెం చేంజ్ ఏంటంటే అక్కడ ఎడ్జసెంట్ నోడ్స్తో మాత్రమే, అంటే ఒక వెర్టిసెస్ నుంచి మనం స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ వెర్టిసెస్ యొక్క ఎడ్జసెంట్ వెర్టిసెస్తో మాత్రమే మనం కనెక్షన్స్ అనేవి మనం వెతుక్కుంటూ ఉంటాం విత్ మినిమం కాస్ట్, ఎక్కడ సైకిల్ ఫామ్ అవ్వకుండా. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రీడీ. ఓకే, సో ఎక్కడ సైకిల్ ఫామ్ అవ్వకుండా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. కాబట్టి క్రుస్కల్స్లోకి వచ్చేసరికి గ్రాఫ్లో ఏ ఎడ్జ్ ఎక్కడున్నా సరే మినిమం కాస్ట్ తర్వాత మినిమం కాస్ట్ ఏదైతే ఉందో సెకండ్ మినిమం కాస్ట్ దాన్ని ఎడ్జ్ ఫామ్ చేసుకుంటూ వెళ్తాం వితౌట్ ఫార్మింగ్ ఎనీ సైకిల్. సో ప్రిమ్స్కి క్రుస్కల్స్కి ద మెయిన్ డిఫరెన్స్ అదే అనమాట. సో ప్రిమ్స్లో మనం ఎడ్జసెంట్ నోడ్స్ని మాత్రమే తీసుకుంటాం విత్ మినిమం కాస్ట్. ఎడ్జసెంట్ నోడ్స్ ఒక 3 ఎడ్జెస్ ఉన్నాయనుకోండి, 3 ఎడ్జెస్లో ద లీస్ట్ మినిమం కాస్ట్ ఏదో అది మాత్రం మనం తీసుకుంటూ వెళ్తాం. బట్ క్రుస్కల్స్కి వచ్చేసరికి దెర్ ఈస్ నో నీడ్ టు చెక్ విత్ ఎడ్జసెంట్ నోడ్స్, డైరెక్ట్లీ యూ కెన్ చెక్ ఇన్ గ్రాఫ్ ద సెకండ్ మినిమం కాస్ట్ ఆఫ్ వెయిట్. So first, no nodes or edges in the spanning tree repeatedly or at the cheapest does not create a cycle. ఏ ఎడ్జ్ తీసుకున్నప్పుడు మనకి సైకిల్ క్రియేట్ అవ్వకుండా మినిమం కాస్ట్తో ఉంటుందో దాన్ని మనం ట్రీలోకి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దీనికి సంబంధించి క్రుస్కల్స్ అల్గోరిథంకి సంబంధించి క్లియర్ అల్గోరిథం పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఎగ్జాంపుల్ వస్తే కనుక ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చినా మొత్తం కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది. ఆల్ ద ఎడ్జెస్ ఆర్ కన్సిడర్డ్ 1 by 1. ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ కూడా మనం 1 by 1 కన్సిడర్ చేస్తాం. అక్కడ ఏ గ్రాఫ్లో ఎక్కడైనా కూడా స్పానింగ్ ట్రీలో మనం దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎవ్రీ స్టేజ్ ఎడ్జ్ అనేది ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. అది ఒక సబ్ గ్రాఫ్లో ఒక స్టేజ్ కింద క్రియేట్ అవుతుంది. అండ్ అక్కడ ఏమవుతుంది అంటే మనం డైరెక్ట్గా ఎటువంటి ఎడ్జెసెంట్స్ని మనం తీసుకోవన్నమాట. సో n వెర్టిసెస్ విత్ n-1 ఎడ్జెస్ వితౌట్ ఫార్మింగ్ సైకిల్స్. మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ గ్రీడీ మెథడ్లో స్పానింగ్ ట్రీలో సైకిల్స్ ఫామ్ చేయకుండా తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను సేమ్ ప్రిమ్స్ అల్గోరిథం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఎగ్జాంపుల్లో నేను క్రుస్కల్స్ అల్గోరిథం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ గ్రాఫ్లో మీకు చూస్తే కాస్ట్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది. టోటల్ కాస్ట్లో ఏ కాస్ట్ ద లీస్ట్ కాస్ట్ 10 ఈజ్ ద లీస్ట్ కాస్ట్. సో ద ఫస్ట్ ఐఎమ్ యాడింగ్ 1 to 2 ఎడ్జ్ టు ది ట్రీ. సో దట్ ఈస్ 1 to 2. దట్ ఈస్ నేను ఒక ట్రీలోకి యాడ్ చేశాను. 1 to 2 యాడ్ చేసిన తర్వాత మీరు వెయిట్స్ అనేవి పక్కన మెన్షన్ చేసుకోండి. సో బికాస్ దిస్ ఈస్ ట్రీ. నెక్స్ట్ లీస్ట్ వెయిట్ చూడండి. మనం ప్రిమ్స్ అల్గోరిథంలో 2కి ఎడ్జసెంట్స్ చూసాం, బట్ ఇక్కడ క్రుస్కల్స్కి వచ్చేసరికి నెక్స్ట్ లీస్ట్ వెయిట్ 15 ఈజ్ ద నెక్స్ట్ లీస్ట్ వెయిట్. సో వాట్ ఈస్ ద ఎడ్జ్? 3 to 6, 15 ఈజ్ ద ఎడ్జ్. సో 10 + 15, 3 to 6. 3 to 6 is the edge. So there is no forming cycles. Next 15 తర్వాత నెక్స్ట్ వెయిట్ వచ్చేసరికి 20. 6 with 4 అగైన్ 6 to 4 తీసుకున్నాక మనకి సైకిల్ ఏం ఫామ్ అవ్వట్లేదు కాబట్టి దెర్ ఈస్ నో ప్రాబ్లం. నెక్స్ట్ అగైన్ 20 తర్వాత 25. 25 6 to 2. 6 to 2 తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ కూడా సైకిల్ ఫార్మేషన్ లేదు ప్రస్తుతానికి. సో దర్ ఈస్ 25 ఈజ్ ద నెక్స్ట్ కాస్ట్. నెక్స్ట్ వాట్ ఈజ్ ద నెక్స్ట్ వెయిట్? 30. 4 to 1. 4 to 1 యాడ్ చేశారనుకోండి మీరు ఏమవుతుంది? 1 to 2, 2 to 6, 6 to 4, 4 to 1. ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ సైకిల్.
So there is no chance to taking 4 to 1 30. What is the next minimum cost? 35 is the next minimum cost. Is there any problem? 3 to 5 35, 3 to 5 35. There is no need to form a cycle. So the next cost is 35. Okay, so the next minimum cost 35 after, that is 40. 40 is 5 to 2. 5 to 2 is forming a cycle, so it is rejected. What is the next minimum cost? 45. 45 6 to, sorry, 1 to 5. 1 to 5 means it is forming a cycle, so there is no need to chance, so it is reject. So మొత్తం మనం ఎన్ని వెర్టిసెస్ తీసుకున్నాం? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. సో మినిమం స్పానింగ్ ట్రీ మస్ట్ అండ్ షుడ్గా ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయో అన్ని వెర్టిసెస్ని ఫామ్ చేయాలి విత్ n-1 ఎడ్జెస్. సో n-1 ఎడ్జెస్లో మనం ఫామ్ చేసుకున్నాం. n-1 ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్ n-1 అవసరం లేదు. అక్కడున్న గ్రాఫ్లో సబ్ గ్రాఫ్ కింద తీసుకుంటూ మనకి ఆల్ వెర్టిసెస్ కవర్ అయితే చాలు. దట్ ఈస్ ఫార్మింగ్ ఏ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. సో వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్? 10 plus 20 30, 30 plus 15 45, 45 plus 5 50, 50 plus 20 70, 70 plus 35 105. సో 105 ఈజ్ ద మినిమం కాస్ట్. ఇదే గ్రాఫ్ ప్రిమ్స్ అల్గోరిథంలో కూడా మనకి 105 రిజల్ట్ ఇచ్చింది అండ్ క్రూస్కల్స్ అల్గోరిథంలో కూడా 105 ఇచ్చింది. బట్ ద ప్రొసీజర్ ఈజ్ డిఫరెంట్ ఇన్ మినిమం ప్రిమ్స్ అల్గోరిథం అండ్ క్రూస్కల్స్ అల్గోరిథం. సో బోత్కి ప్రొసీజర్ అనేది డిఫరెంట్, బట్ ద రిజల్ట్ ఆఫ్ ది గ్రాఫ్, result of the every graph is same for Prim's algorithm and Kruskal's algorithm. So this is about Kruskal's algorithm with greedy method. Thank you.